స్టార్ట్. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ రోజు నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోయింది. మాఘమాసం అంటేనే పాపం తొలగించే విషయం. ఇంతటి విశిష్టమైన మాసంలో శివ కేశవులకి ప్రీతికరంగా చేసే ఆరాధన, సూర్యారాధన చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే మాఘమాసంలో చేసే స్థానాలు కూడా చాలా విశిష్టమని చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఉత్తరాయణంలో వచ్చే మొదటి మాసంలో కనుక ఈ మాసంలో కనుక మనం దానాలు చేస్తే ఎంత ఫలితాలు కలుగుతాయి, ఏ రోజు ఎటువంటి దానాలు చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుంటే కనుక, ముఖ్యంగా మాఘమాసంలో స్నానం పూర్తి చేసిన తర్వాత ఉసిరికాయ తిలలు దానం చేయడం వలన చాలా విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ మాసంలో చేసే దానాలకి చాలా అత్యంత ప్రాధాన్యత ఉంది. మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను దానం చేయడం, అలాగే శుక్ల చతుర్దశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాదరక్షలు ఇలాంటివి దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సుఖ సంతోషాలు కలుగుతాయి. మరణానంతరం కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్ర ప్రకారం తెలుస్తోంది. అలాగే ఈ మాసంలో మనం చెరుకు రసం, ఉసిరి దానం కూడా ఎంతో శ్రేష్టకరంగా చెప్పబడింది. మాఘమాసంలో బంగారు తులసి దళాన్ని దానం చేయటం వలన అన్ని పాపాలు నశించి సకల అభిష్టాలు కూడా మనకి నెరవేరుతాయి. సౌభాగ్యం అంటే మనకి సౌభాగ్యం కలగాలన్నా, విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలన్నా సాలగ్రామ దానం చేయడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు చెప్పబడింది. అలాగే మాఘమాసంలో ప్రతిదినం కూడా అన్నదానం చేయడం వల్ల ఉత్తమమైన లోకాలకు ప్రాప్తి కలుగుతాయి. ప్రతి చిన్న దానం ఎంత శక్తి మేరకు అంత దానం చేస్తే కనుక అంత విశిష్టమైన ఫలితాలు కలగడం చెప్పదరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు రాగి పాత్రలో కానీ, కంచు పాత్రలో కానీ నువ్వులు పోసి యథాశక్తి దక్షిణ రూపంలో సువర్ణం దానం చేస్తే కనుక బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే ఇంత విశిష్టమైన మాసంలో మనం చేసే ఏ పుణ్యకార్యమైనా సరే, ఎటువంటి దానమైనా సరే యథాశక్తి చేయడం వలన చాలా ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పి మనకి తెలుస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో ఆదివారం కూడా చాలా విశిష్టమైనవి. ఆ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం, ప్రతిరోజు సూర్య భగవానికి రాగి పాత్రలో అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా చాలా మనకి ఆరోగ్యం కూడా కలిగేటువంటి సందేహం లేదు. ఇంత విశిష్టమైన మాసంలో మనం చక్కగా దానాలు చేసుకుందాం. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పాత్రలో అవుదాం. అలాగే శివాభిషేకం కూడా విశిష్టంగా చెప్పబడింది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆసక్తి ఉన్న విషయాల కోసం చూస్తూనే ఉండండి. శుభం.